వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈజ్ వెంకట్, ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు భారతదేశంలో పరిశ్రమల గురించి డిస్కస్ చేద్దాం. భారతదేశంలో పరిశ్రమలు అంటే ద ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ ఇండియన్ ఎకానమీ. అసలు ఆర్థిక వ్యవస్థ అంటే వస్తువులు సేవల ఉత్పత్తిని ఆర్థిక వ్యవస్థ అంటాం. అదే భారత ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశంలో తయారైన వస్తువుల ఉత్పత్తిని భారత ఆర్థిక వ్యవస్థ అంటాం. ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా 3 ప్రధాన రంగాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ సెక్టారు, రెండో దశలకేనేమో సెకండరీ సెక్టారు, మూడో దశలకేనేమో టెర్షరీ సెక్టారు. చూడండి, టెర్షరీ సెక్టారు. మరి దీన్ని తెలుగులో ఏమో అంటాం, ప్రాథమిక రంగం. రెండు ద్వితీయ రంగం. మూడు తృతీయ రంగం. దీన్నే మనకి సేవా రంగం అని కూడా అంటారు. ఓకేనండి. సో ఇది ఒక క్లాసిఫికేషన్ అండి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఇట్లా 3 భాగాలుగా చేస్తాం. అదే భారత ఆర్థిక వ్యవస్థని ఈ విధంగా చేస్తాం. ఇది ఒక వేరే క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది. ఏంటి అని అంటే అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్, అంటే వ్యవసాయ ఆధారిత రంగం అని అంటాం. రెండోది వచ్చేసరికేనేమో మనకి ఇండస్ట్రియల్ సెక్టార్. సో ఇండస్ట్రియల్ సెక్టారు అంటే ఏంది? పారిశ్రామిక రంగం అని అంటాం. మరి మూడో రంగం ఏమంటే మనకి దీన్ని టెర్షరీ సెక్టార్ లేక సర్వీసు సెక్టార్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్నే మనం సేవారంగం అని అంటాం. మరి దీన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఇట్లా ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం ఉంటుంది. లేదు అంటే వ్యవసాయము లేక దాని అనుబంధ రంగాలు లేక వ్యవసాయ ఆధారిత రంగము, మరి పారిశ్రామిక రంగము, సేవా రంగం, ఇట్లా 3 క్లాసిఫికేషన్ అని అంటాం అన్నమాట. మరి ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే భారతదేశంలో పరిశ్రమలు ప్రాధాన్యత తెలుసుకోవాలి అని అంటే మనం ఈ క్లాసిఫికేషన్ అనేది తెలుసుకోవాలి అన్నమాట. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇది మనకి ఈ 3 రంగాల్లో దేని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందంటే టెర్షరీ సెక్టార్, దీన్ని తృతీయ రంగము అని అంటాం. ఇండియా అనేది ఎక్కువ ఆదాయం అనేది దీని నుంచి ఎక్కువగా మనకి వస్తుంది అన్నమాట. టెర్షరీ సెక్టార్ నుంచి వస్తుంది తృతీయ రంగం. ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ సాధారణంగా ఏ రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందంటే మనం సేవా రంగం అని చెప్పుకుంటాం. ఓకేనండి. ఇక్కడ వ్యవసాయము దాని అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ రిలేటెడ్ సెక్టార్, తర్వాత పారిశ్రామిక రంగము, సేవా రంగం. ఈ క్లాసిఫికేషన్లో కూడా ఇక్కడ మనకి సేవా రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది అన్నమాట. మన స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఏ రంగం నుంచి అంటే భారత ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందంటే మనం ప్రాథమిక లేక వ్యవసాయ అనుబంధ రంగాలు అని అంటాం. ప్రాథమిక రంగం లేక వ్యవసాయము దాని అనుబంధ రంగాల నుంచి ఎక్కువ వస్తుందని చెప్పేవాళ్ళు అన్నమాట. మరి ఇప్పుడు ఏ రంగం నుంచి వస్తుంది ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అని అంటే సేవా రంగం నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుంది అన్నమాట. దీనికి కారణం ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగటం వల్ల సేవా రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది.
సేవా రంగం నుంచే. సో కాబట్టి ఇట్లా మనకి సేవా రంగం అవుట్ రైట్గా మనం చెప్పుకోవచ్చు, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. మన 28 స్టేట్స్ ఉండే భారతదేశంలో, తర్వాతనేమో 8 యూనియన్ టెరిటరీస్ నుంచి ఏ ప్రాంతంలో తీసుకున్నా కూడా సేవా రంగం నుంచి ఎక్కువగా ఆదాయం అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత మనకి చూడండి, ఇక్కడ మనకి భారత ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థలో 3 ప్రధాన రంగాలు మరియు 13 లేక 14 ఉపరంగాలు ఉంటాయి అన్నమాట. సో ఈ 3 ప్రధాన రంగాలు ఏంటి, తర్వాత దీంట్లో ఏ రంగంలో ఎక్కువ ఉపరంగాలు ఉంటాయని తెలుసుకున్న తర్వాత మనకి పారిశ్రామిక యొక్క ప్రాధాన్యత గురించి, పరిశ్రమల యొక్క వర్గీకరణ గురించి, పారిశ్రామిక విధానాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి. ఇక్కడ చూడండి, ప్రైమరీ సెక్టార్ తీసుకుందాం. ప్రైమరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగం, సెకండరీ సెక్టారు అంటే ద్వితీయ రంగము, టెర్షరీ సెక్టార్ అంటే తృతీయ రంగము అన్నమాట. ఇది ఆర్థిక వ్యవస్థని ఇది ఒక క్లాసిఫికేషన్గా చెప్పుకుంటాం. మరి ప్రాథమిక రంగంలో ఏమేమి ఉంటాయి? వ్యవసాయము ఉంటుంది, వ్యవసాయం. మరి రెండవ దశలకేనేమో మనకి ఇక్కడ అటవీ సంపద ఉంటుంది, అటవీ సంపద. మూడో దశలకేనేమో మత్స్య సంపద. నాలుగో వచ్చేసరికైనా గనులు తవ్వకాలు అంటాం, ఇక్కడ మనకి వ్యవసాయం అంటే పంటలు పండించటం, ఆహార పంటలు, ఆహారేతర పంటలు పండిస్తే దాన్ని వ్యవసాయ రంగం అంటాం. భారతదేశంలో అత్యధికంగా మనకి ప్యాడీ, వీట్ని పండిస్తాం, తర్వాత మేజ్ని పండిస్తాం. సో అలాంటి అంశాలు అన్నమాట, అన్ని రకాల పంటలు. సో ఆహారత. అటవీ సంపద అంటే ఫారెస్ట్, వుడ్, అలాంటి ఫుడ్ గ్యాదరింగ్ అలాంటి. తర్వాతనేమో మత్స్య సంపద, ఫిషరీస్ అన్నమాట. అది సముద్రం కావచ్చు లేక ల్యాండ్ లాక్డ్ అంటే విత్ ఇన్ ది ల్యాండ్ అన్నమాట, అట్లా కూడా కావచ్చు. గనులు తవ్వకాలు అంటే దీన్ని మైనింగ్ అండ్ క్వారింగ్ అని అంటాం, దీన్ని మైనింగ్ అండ్ క్వారింగ్ అని అంటాం. మైనింగ్ అంటే ఐరన్ ఓర్ని బయటికి తీయటం, కోల్ని డిగ్గింగ్ చేయటం, దాన్ని మైనింగ్ అని అంటాం, కోలార్ మైనింగ్ అని అంటాం. సో నెక్స్ట్ క్వారింగ్ అని అంటే గ్రానైట్ని బయటికి తీయటం, పగలగొట్టి స్టోన్ని గ్రానైట్ని బయటికి తీయటం, దాన్ని మనం ఏం చెప్పుకుంటామో క్వారింగ్ అని అంటాం. కాబట్టి దీంట్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉపరంగాలు ఉన్నాయి. మరి నెక్స్ట్ సెకండరీ సెక్టర్ అంటే ప్రాథమిక రంగం, దీన్ని ద్వితీయ రంగం అని అంటాం. తయారీ రంగం ఉంటుంది దీంట్లో, తయారీ రంగం. మరి రెండో దశలకేమో గ్యాస్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అనేది దీంట్లో భాగంగా ఉంటాయి. మరి 3 వస్తువులకేమో కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణము అన్నమాట, సో దీంట్లో ఎన్ని ఉపరంగాలు ఉన్నాయి? 3 ఉపరంగాలు ఉన్నాయి. దీంట్లో 3 ఉపరంగాలు ఉన్నాయి. మరి సర్వీస్ సెక్టార్లో అన్ని రకాల సేవలు అన్నమాట. అంటే బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్, గోడమ్స్, హోటల్స్, రెస్టారెంట్స్, ఐటీ సెక్టార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్ట్ అండ్ బిజినెస్ అని చెప్తాం, బిజినెస్. మరి 13 లేక 14 అన్నాం. 13 లేక 14 అని అంటే అండ్ ఫారిన్ సెక్టారు అన్నమాట, ఫారిన్ సెక్టార్. విదేశీ రంగంతో కలుపుకుంటే
14 ఉపరంగాలు. విదేశీ రంగంతో కలుపుకుంటే ఎన్ని ఉంటాయండి? 14 ఉపరంగాలు ఉంటాయి ఫారెన్ సెక్టార్తో కలుపుకుంటే. అదే 30 అనుకోండి, వితౌట్ ఫారిన్ సెక్టార్, వితౌట్ ఫారిన్ సెక్టారు అని అంటాం, వితౌట్ ఫారిన్ సెక్టారు అని అంటాం. పాయింట్ అర్థమవుతుందండి. సో కాబట్టి భారతదేశంలో 3 ప్రధాన రంగాలు: ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెర్షరీ. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు 3 ప్రధాన రంగాలు. మరి 13 లేక 14. 13 అంటే వితౌట్ ఫారిన్ సెక్టారు, 14 అంటే విత్ ఫారిన్ సెక్టారు. ఇక్కడ చూసారా మనకి ఎన్ని ఉన్నాయి? 4 ఉపరంగాలు ఉన్నాయి, 3. ఇక్కడ 6 to 7, కాబట్టి 13 to 14 సబ్ సెక్టార్స్ అనేది మనకు కనబడుతున్నాయి. మరి నెక్స్ట్ అదే అలా కాకుండా మనకి ఇక్కడ గమనించినట్లయితే వ్యవసాయము దాని అనుబంధ రంగాలు అన్నమాట. అంటే అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టారు అని అంటాం. ఇది ఒక క్లాసిఫికేషన్, అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టార్. మరి ఇలా వచ్చినట్టు వ్యవసాయము దాని అనుబంధ రంగాలు అన్నా అంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఏర్పడుతుంది. అంటే పారిశ్రామిక రంగం అని అంటాం. మరి నెక్స్ట్ టెర్షరీ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టారు అన్నమాట. దీన్నే మనం సేవారంగం అని అంటాము, ఇట్లా 2 క్లాసిఫికేషన్లు ఇలా ఉంటాయి. మరి వ్యవసాయము దాని అనుబంధాల్లో ఏముంటాయి? వ్యవసాయము అంటే పంటలు పండించటము, యానిమల్ హస్బెండ్ కూడా దీంట్లోనే భాగంగా ఉంటుంది, పశు పోషణ అనేది. మరి దీని తర్వాత అటవీ సంపద, 3 మత్స్య సంపద, అటవీ సంపద, మత్స్య సంపద. సో వీటిని ఏ విధంగా చెప్పుకుంటాము? ఇది వ్యవసాయ అనుబంధ రంగాలు అని అంటాం. అటవీ సంపద, మత్స్య సంపద దేనికి ఎందుకు వస్తాయి? వ్యవసాయము దానికి సంబంధించి అనుబంధ రంగం అన్నమాట. అంటే దీంట్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉపరంగాలు ఉన్నాయి. మరి పారిశ్రామిక రంగం అంటే తయారీ రంగము. అంటే తయారీ రంగం అంటే ఏంది అర్థం? అంటే తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు అని అంటాం. అంటే పరిశ్రమలో వస్తువును తయారు చేసే పరిశ్రమలో తయారీ రంగం అంట. పెన్ను, వాచీలు, బట్టలు తయారు చేసే పరిశ్రమలు, మొబైల్ ఫోన్స్, తర్వాతనేమో బైకు, మోటార్ వెహికల్స్, ఇలాంటి వస్తువును తయారు చేసే పరిశ్రమ తయారీ రంగం అని అంటాం. సో రెండవది వచ్చేసరికినేమో గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇది మనం అంశంగా చెప్పుకుంటాం. 3 వస్తే తయారీ రంగము, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్. మరి 3వ అంశం ఏంటనేది పరిశీలిద్దాం. ఇది కన్స్ట్రక్షన్, అంటే నిర్మాణము అన్నమాట, నిర్మాణము అని అంటాం. దీంతో పాటు ఇది జనరల్గా మనకి ప్రాథమిక, ద్వితీయ రంగంగా చెప్పుకుంటాము. అదనంగా గనులు, తవ్వకాలు అన్నమాట. గనులు, తవ్వకాలు కనుక కలిపితే అది దేనికి ఎందుకు వస్తుంది? ఇండస్ట్రియల్ సెక్టారు అని అంటాం. మరి సేవా రంగం అంటే దీన్ని టెర్షరీ సెక్టార్ అంటాం, సర్వీస్ సెక్టార్. అన్ని రకాల సేవలు, అంటే దీంట్లో 6 to 7 ఉంటాయి అన్నమాట. విదేశ రంగంతో కలుపుకుంటే 7, విదేశ రంగం లేకుంటే 6. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటనేది పరిశీలిద్దాం. చూడండి, వ్యవసాయ అనుబంధ రంగంలో ఇది అటవీ సంపద, మత్స్య సంపద, వ్యవసాయ అనుబంధ రంగం. వ్యవసాయం, పంటలు, యానిమల్ హస్బెండరీ, ఇది ఒకటి, ఈ 2 మొత్తం కలిసి 3 ఉంటాయి దీంట్లో. మరి పారిశ్రామిక రంగంలో తయారీ రంగము, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఇది జనరల్గా ద్వితీయ రంగం అని చెప్తాం. గనులు, తవ్వకాలు అనేది
ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి గనుల తవ్వకాలను తీసుకొచ్చి కలిపితే పారిశ్రామిక రంగము అంటాం. మరి ఇది సెకండరీ సెక్టారు ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపితే ఏర్పడిద్ది పారిశ్రామిక రంగం. మరి టెర్షరీ సెక్టార్ ఇది ఎన్ని ఉండే మొత్తం 4, ఇది 6 to 7 అంటే విదేశీ రంగంతో కలుపుకుంటేనే 7 విదేశీ రంగం లేకపోతే 6 మొత్తం కలిసి 13 to 14 సబ్ సెక్టారు అని అంటాం. మనకి చూడండి వ్యవసాయం తన అనుబంధ రంగాల్లో దేని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందంటే వ్యవసాయము అన్న దాని గురించి అనే దాని మీద ఎక్కువ ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. ఓకేనండి, ఎక్కువ ఆదాయం అనేది ప్రభుత్వానికి వస్తుంది. మరి పారిశ్రామిక రంగంలో దేని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది? తయారీ రంగం నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుంది. మరి సర్వీస్ సెక్టార్లో ఇక్కడ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అనే రంగం నుంచి మనకి ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది అన్నమాట. చూడండి, బ్యాంకింగ్ సెక్టార్ లేకుండా మనం సర్వైవ్ కాలేము. అంటే మన డబ్బులు దాచిపెట్టుకోవటం, రుణాలు తీసుకోవటం, డబ్బులు విత్డ్రా చేసుకోవటం, ట్రాన్స్ఫర్ చేయటం ఇవన్నీ అనేది బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్గా ఉంటుంది. తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు డెత్ అని సడన్గా వస్తే ఏదన్నా మనకి యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ చేయించుకోవటాలు జనరల్గా కామన్గా అందరూ ఇన్సూరెన్స్ చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో మనకు తెలియదు. కాబట్టి ఈ రంగం నుంచి ఎక్కువ వస్తుంది. అయితే వ్యవసాయ మనకి ఈ 3 రంగాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఏ రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందంటే చూడండి, సేవా రంగం నుంచి ఇది నెంబర్ 1, తర్వాత పారిశ్రామిక రంగం నెంబర్ 2, మరి వ్యవసాయము తన అనుబంధ రంగాలు నెంబర్ 3 అని చెప్పుకుంటాం. ఇట్లా మనం ఇది ఒక ఆర్డర్ అన్నమాట. ఇది ఒక ఆర్డర్. ఓకేనండి. మరి దీని తర్వాత ఇక్కడ చూడండి జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ అని అంటాము. దీన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాము. అంటే స్థూల విలువ ఆధారిత అంటాం. స్థూల విలువ ఆధారిత ఇది జీడిపికి ముందు ఉండేటటువంటి వరుస అన్నమాట. ఇది అంటే భారత ఆర్థిక వ్యవస్థల్లో తయారయ్యే వస్తువుల ఉత్పత్తి మొత్తాన్ని, భారత భౌగోళిక సరిహద్దుల్లో తయారయ్యే వస్తువుల ఉత్పత్తి మొత్తాన్ని మనం ఏ పేరుతో తెలియజేస్తామో జీవితో తెలియజేస్తాం అన్నమాట. దీంట్లో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం నుంచి వచ్చే ఆదాయం మొత్తం దీంట్లో ఉంటుంది. మరి 2023-24 ఎకనామిక్ సర్వే ప్రకారం అంటే ఎకనామిక్ సర్వే ఏంటి? 24-25 బడ్జెట్ ఎస్టిమేషన్ నిర్మలా సీతారామన్ జూలైలో ప్రవేశపెట్టింది. 2024 జూలై 23 బడ్జెట్ ఎస్టిమేషన్, జనరల్ బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టింది. అంటే బడ్జెట్ ఎస్టిమేషన్ ముందు ఉన్న సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరం అంటాం, ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. కాబట్టి ఈరోజు 24-25 బడ్జెట్ ముందు ఏది అంటే 23-24 అన్నమాట. సో ప్రస్తుత మనకి వృద్ధి రేట్ ఎంత ఉందంటే 8.2% అని చెప్తాం. మనకి వృద్ధి రేట్ ఎంత ఉందంటే 8.2% అన్నమాట. మన భవిష్యత్తులో ఎంత వృద్ధి రేట్ రావచ్చు అని అంటే 6.5 to 7% నిర్మలా సీతారామన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది 23-24, ఇది 24-25 కమింగ్ ఇయర్కి అన్నమాట. ఇది మరి ఇట్లా డేటా అనేది మనకు జీవీఏ ప్రకారం మనకి మొత్తం ఇన్కమ్ ఎంత వచ్చింది అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ స్థూల విలువ ఆధారిత మొత్తం ఎంత అంటే 267,62,247 crores అన్నమాట. మరి దీంట్లో ప్రాథమిక రంగం నుంచి ఎంత వస్తుంది, మరి ద్వితీయ రంగం నుంచి ఎంత వస్తుంది? తృతీయ రంగం తీసుకున్నాం. ప్రాథమిక రంగం నుంచి వస్తే తెలికనేమో వ్యవసాయము దాని అనుబంధ రంగం. దీన్ని వ్యవసాయము, అటవీ సంపద, మత్స్య సంపద, గనులు తవ్వకాలని ప్రాథమిక రంగం 52,51,104 crores అన్నమాట. మరి సెకండరీ సెక్టార్ ఎంత వస్తుంది ఆదాయము? 68,67,083 crores. మరి టెర్షరీ సెక్టార్ 146,44,000
60 crores. సో మొత్తం మీద ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం నుంచి ఎక్కువ వస్తుందంటే 146 lakh crores అనేది సేవా రంగం నుంచి వస్తుంది. తర్వాతనేమో తృతీయ రంగం అంటే పారిశ్రామిక కలుపుకొని గన్ను తవ్వకాలు అంటే ప్రైమరీ సెక్టార్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపితే మనకి సెకండరీ సెక్టార్ వస్తుంది. సెకండ్ ప్లేస్ ప్రైమరీ సెక్టార్. అగ్రికల్చర్ రిలేటెడ్ సెక్టార్ ఇక్కడ కొద్ది ఎర్రర్ ఉందండి. ఇది సెకండరీ సెక్టార్ మళ్ళీ చెప్తాను, ఒకసారి మీరు చూసుకోండి. కొద్ది ఎర్రర్ ఉంది ఇక్కడ. సెకండరీ సెక్టారు అని అంటే తయారీ రంగం, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్, కన్స్ట్రక్షన్ 3 ఉపరంగాలు ఉంటాయి. దీంట్లో 3 ఉపరంగాలు ఉంటాయి. దీని సెకండరీ సెక్టార్ అనేది సెకండ్ లార్జెస్ట్ సెక్టార్ ఇన్ ఇండియా. మరి ప్రైమరీ సెక్టార్ తీసుకుందాం 52,000, ఇది థర్డ్ లార్జెస్ట్ సెక్టార్ ఇన్ ఇండియా. సో కాబట్టి టెర్షియరీ సెక్టార్ గ్రేటర్ దాన్ ది సెకండరీ సెక్టార్ గ్రేటర్ దాన్ ది ప్రైమరీ సెక్టార్ అని చెప్పుకుంటాం. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ది ఇండియా ఎకనామిక్ సర్వే ప్రకారం. సో కరెంట్ డేటా అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. మరి దీని తర్వాత మనకి పరిశ్రమలు అనేది ప్రాధాన్యత గురించి మనం డిస్కస్ చేద్దాం. పరిశ్రమల వర్గీకరణ మనం పరిశీలిద్దాం. పరిశ్రమల వర్గీకరణ, ఈ పరిశ్రమల వర్గీకరణ ఏంటనే చూద్దాము. పరిశ్రమల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని అంటాం. ఓకేనండి. సో ఇది మనకి కావాల్సినటువంటి అంశం. మరి దీంట్లో 4 రకాలు ఉన్నాయి. 1, 2, 3, 4 4 క్లాసిఫికేషన్స్ అనేది ఉన్నాయి. ఒకటేమో ముడి పదార్థాలు ఆధారంగా, ఉత్పత్తి ఆధారంగా, నెక్స్ట్ యాజమాన్యం ఆధారంగా, మరి 4 వచ్చేసరికినేమో మనకి పెట్టుబడి టర్నోవర్ ఆధారంగా, టర్నోవర్ ఆధారంగా మనకి ఎన్ని రకాలు అంటే 4 రకాలు ఉన్నాయి. మరి మొదటిది మన ముడి సరుకుల ఆధారంగా భారతదేశంలో ఎన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయని పరిశీలిద్దాము. దాని తర్వాత ఉత్పాదక ఆధారంగా, తర్వాత యాజమాన్యం ఆధారంగా, పెట్టుబడులు టర్నోవర్ ఆధారంగా పరిశ్రమల్ని వర్గీకరణ చేద్దాం. సో ఉత్పత్తి ముడి సరుకు ఆధారంగా ఫస్ట్ ఏంటంటే ముడి సరుకు ఆధారంగా అంటే రా మెటీరియల్ బేస్డ్ ఆన్ రా మెటీరియల్ అన్నమాట. సో బేస్డ్ ఆన్ ది రా మెటీరియల్ మనకి ఫస్ట్ ఎటువంటి తీసుకున్నాం అంటే ఒక ముడి సరుకును తీసుకొని దాని ద్వారా కొత్త ఉత్పత్తిని తయారు చేస్తే దాన్ని ఒక పరిశ్రమ చెప్పుకుంటాము. అలాంటి పరిశ్రమ ముడి పదార్థాల ఆధారంగా పరిశ్రమ వర్గీకరణ చెప్పుకుందాం. వాటిలో మొదటి తీసుకున్నాం వ్యవసాయ ఉత్పత్తులు అన్నమాట. వ్యవసాయ ఉత్పత్తులు ఆధారంగా అంటే బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అని అంటాం. అంటే ఇది ఎగ్జాంపుల్ ఏంటి? నూలు పరిశ్రమ, నూలు అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నమాట. నూలు అంటే కాటన్ బేస్, నూలు ఉన్ని పరిశ్రమ,
ఇలాంటి మనం నూలు పరిశ్రమలు వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ పంచదార, షుగర్ కేన్, షుగర్ ఇండస్ట్రీ అంటే షుగర్ పంచదార పరిశ్రమలు అంటే చెరుకు తీసుకొని దాని నుంచి షుగర్ని తయారు చేసేటటువంటిది అన్నమాట. టొబాకో ఇండస్ట్రీ అండ్ టీ కాఫీ ఇండస్ట్రీ అన్నమాట. రెండోది అటవీ ఉత్పత్తులు అన్నమాట. అటవీ ఉత్పత్తులు ఆధారంగా బేస్డ్ ఆన్ ది ఫారెస్ట్ ప్రొడక్ట్స్. మనం ఏంటి కాగితపు పరిశ్రమ. సో అంటే పేపర్ ఇండస్ట్రీ, కాగితపు పరిశ్రమ. తర్వాతనేమో అగ్గిపెట్టె పరిశ్రమ. సో వుడ్ ఇండస్ట్రీ ఇట్లా మనకి అడవులో దొరికే ఉత్పత్తులు ఆధారంగా పరిశ్రమలో వర్గీకరణ చేసాం. మన నెక్స్ట్ పశుపోషణ. సో యానిమల్ హస్బెండరీ అన్నమాట. యానిమల్ హస్బెండరీ. సో యానిమల్ హస్బెండరీ అనేది ఏంటో చూద్దాం. యానిమల్ హస్బెండరీ అంటే పశుపోషణ అంటే మనకి లెదర్ ఇండస్ట్రీ అంటాము. తర్వాత ఊల్ ఇండస్ట్రీ, ఊలెన్ అంటే లెదర్ అంటే జంతువు చనిపోయిన తర్వాత దాని చర్మాన్ని తీసుకొని లెదర్ తయారు చేస్తారు. లెదర్ ఇండస్ట్రీ. ఊలెన్ ఇండస్ట్రీ అంటే మనకి ఊలెన్ అంటే మనకి షీప్ గోట్ నుంచి మేక నుంచి వాళ్ళు ఏం చేస్తారు, బొచ్చు తీసేసుకుని దాని నుంచి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. దాని రిలేటెడ్ ఊలెన్ ఇండస్ట్రీ అంటాం. ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నమాట. తర్వాత మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే షీప్ గోట్ బఫెలోస్ క్యాటిల్ కట్ చేసి వాటిని ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయటము లేక ప్రజలకు అందుబాటులో తీసుకురాటువంటి పరిశ్రమ అన్నమాట. తర్వాత పశుపోషణ తర్వాత మనకి ఖనిజ ఆధారిత అంటాం. ఇంకోటి ఖనిజ ఆధారిత పరిశ్రమలు అంటే మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నమాట. అంటే మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ ఐరన్ స్టీల్ ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్, రిఫైనరీ ఇండస్ట్రీస్ ఇట్లా ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటాం. కాబట్టి ముడి పదార్థాల ఆధారంగా మనం తీసుకుంటే వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా, అటవీ ఉత్పత్తుల పశుపోషణ ఉత్పత్తి ఆధారంగా ఖనిజ ఆధారిత పరిశ్రమలు అనేది క్లాసిఫికేషన్ ఇక్కడ చేసుకున్నాం. నెక్స్ట్ రెండో దశలకినేమో మనకి ఉత్పత్తి ఆధారంగా అంటే బేస్డ్ ఆన్ ది ప్రొడక్షన్ అన్నమాట. సో బేస్డ్ ఆన్ ది ప్రొడక్షన్ అనేది మనం పరిశీలిద్దాం. బేస్డ్ ఆన్ ప్రొడక్షన్ అని అంటాం. ఓకేనండి. సో బేస్డ్ ఆన్ ది ప్రొడక్షన్ అనేది ఏంటనేది మనం చూద్దాం. అంటే ఈ ప్రొడక్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏ వస్తువునైతే ఇప్పుడు ఉత్పత్తి ఆధారంగా లేక ఉత్పాదకత ఆధారంగా అని కూడా అంటాం. ఈ రెండు రకాలు మౌలిక పరిశ్రమలు. దీన్ని కీ ఇండస్ట్రీ అంటాము,
లేక బేసిక్ ఇండస్ట్రీస్ అని అంటాం. బేసిక్ ఇండస్ట్రీస్ అని అంటాం. రెండో దశల కిందేమో వినియోగదారుల సంబంధించిన పరిశ్రమ. వినియోగదారులు వినియోగించే వస్తువులు సంబంధించిన పరిశ్రమ అన్నమాట. అంటే కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ అని అంటాం. కన్జ్యూమర్. సో కన్జ్యూమర్ ఇండస్ట్రీ అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. కన్జ్యూమర్ ఇండస్ట్రీ అనేది ఇక్కడ చెప్పుకుంటాం. మరి ఇక్కడ ఉత్పాదకత ఆధారంగా అంటే ఒక పరిశ్రమలో తయారైన వస్తువు వేరే పరిశ్రమలో మనకు అది ముడిసరుకుగా ఉపయోగిస్తే దాన్ని కీ ఇండస్ట్రీస్ అని అంటాం. ఉత్పాదకత ఆధారంగా అని అంటాం. ఉత్పాదకత అనేది ఉత్పత్తి ఆధారంగా అనమాట. మౌలిక పరిశ్రమలు తీసుకుందాం. సో ఉత్పాదక ఆధారంగా రెండు రకాల మౌలిక పరిశ్రమ. మౌలిక అంటే ఏంది అంటే ఒక పరిశ్రమలో తయారైన ముడిసరుకు వేరే పరిశ్రమకు ముడిసరుకుగా పనిచేస్తే దాన్ని మనం ఏమంటాం? మౌలిక పరిశ్రమలు అంటాము. కీ ఆర్ బేసిక్ ఇండస్ట్రీ అని అంటాం. మరి దానికి అర్థం ఏంటి? ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ ఉదాహరణగా చెప్పుకుంటాం. ఈ ఐరన్ స్టీల్ ఇండస్ట్రీలో తయారైనటువంటి వస్తువు వేరే పరిశ్రమకి అదేమవుతుందంటే ముడి పదార్థంగా పనికొస్తుంది. ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ. మరి ఎటువంటి పరిశ్రమకి ఇది అంటే మన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి పనికొస్తుంది. సిమెంట్ ఇండస్ట్రీ. ఈ సిమెంట్ ఇండస్ట్రీ అనేది దీంట్లో తయారైన వస్తువు అనేది మనకి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి నిర్మాణం, అపార్ట్మెంట్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, వీటిని నిర్మించడానికి ఈ ముడి పదార్థం అనేది అవసరం ఉంటుంది అన్నమాట. ఇట్లా. సో కీ ఇండస్ట్రీ బేసిక్ ఇండస్ట్రీ అన్నమాట. అంటే వేరే పరిశ్రమకి ఇది ఆధారంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వినియోగదారులు వినియోగించే వస్తువుకు సంబంధించిన పరిశ్రమ. దీన్ని కన్జ్యూమర్ ఇండస్ట్రీ. అంటే ఈ పరిశ్రమలో తయారైన వస్తువు వినియోగదారులు నేరుగా ఉపయోగిస్తే అలాంటి వస్తువును తయారు చేసే పరిశ్రమని మనం కన్జ్యూమర్ ఇండస్ట్రీ అంటాం. అంటే దీన్ని ఉదాహరణకు వచ్చేసరికినేమో టూత్ పేస్ట్ ఇండస్ట్రీ, మొబైల్ ఫోన్స్, కన్జ్యూమర్ షుగర్ ఇండస్ట్రీ, సోప్ ఇండస్ట్రీ, పెన్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్. ఇట్లా ఉదాహరణగా మనం చెప్పుకుంటాం. పెన్ తయారు చేసే పరిశ్రమను తీసుకుంటే అది కన్జ్యూమర్ ఇండస్ట్రీ అని అంటాం. సిమెంట్ ఇండస్ట్రీ, ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ అంటే అది కీ ఇండస్ట్రీస్, బేసిక్ ఇండస్ట్రీస్ అని అంటాం. ఓకే, ఇట్లా ఈ విధంగా క్లాసిఫికేషన్స్ అనేది. సో ఇండియాలో మౌలిక పరిశ్రమలు అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. కన్జ్యూమర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు బైక్ ఎంత ముఖ్యమో, ల్యాప్టాప్ ఎంత ముఖ్యమో, పెన్ ఎంత ముఖ్యమో, అట్లనే టూత్పేస్టింగ్ అంతే ముఖ్యం మనకి. తర్వాత మనకి మొబైల్, షుగర్, సోప్స్ ఇవన్నీ కూడా కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనేది లైఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ యాజమాన్యం ఆధారంగా మూడో రకం వచ్చి తెలికినేమో యాజమాన్యం ఆధారంగా. సో యాజమాన్యం ఆధారంగా ఎన్ని రకాలు అని అంటే మళ్ళీ దీంట్లో 4 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ రంగము, అంటే ప్రైవేట్ సెక్టారు అన్నమాట. దీన్ని మనం ప్రైవేట్ సెక్టారు అని అంటాం. 2 ప్రభుత్వ రంగం, దీన్ని గవర్నమెంట్ సెక్టారు అని అంటాము. దీన్ని మనం గవర్నమెంట్ సెక్టారు అని అంటాం. నెక్స్ట్ ఉమ్మడి రంగము అని అంటాము. దీన్ని జాయింట్ సెక్టారు అని అంటాము. నాలుగోది సహకార రంగం.
దీన్ని 4వ దశలకినేమో సహకార రంగము. దీన్ని మనం కోఆపరేటివ్ సెక్టార్ అని అంటాం. కోఆపరేటివ్ సెక్టారు అని. ఇట్లా 4 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ప్రైవేట్ రంగం అంటే ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు ఓ పెద్ద పరిశ్రమ స్థాపిస్తే దాన్ని ప్రైవేట్ రంగం అంటే. ఎగ్జాంపుల్ వస్తేనేమో రిలయన్స్ ఇండస్ట్రీ, ఇండియాలో ఫేమస్ రిలయన్స్ ఇండస్ట్రీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టిస్కో, టాటా ఐరన్ స్టీల్ కంపెనీ ఉదాహరణగా చెప్పుకుంటాం. అదే ప్రభుత్వ రంగం, ప్రభుత్వ యాజమాన్యాలు ఏర్పడ్డ పరిశ్రమలు ఎన్టీపీసీ, ఓఎన్జీసీ. నెక్స్ట్ మనకి ఇలాంటి సెయిల్, గెయిల్ ఇవన్నీ మహారత్నాస్ అన్నమాట. మనకు ఉదాహరణ ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బిహెచ్ఎల్, సెయిల్, గెయిల్ మహారత్నాస్ అని అంటాం. 2009లో ప్రభుత్వం మహారత్నాస్ అని ప్రభుత్వ రంగ సంస్థలకి గుర్తింపు ఇచ్చింది. అంటే ఏ కంపెనీకి అయితేనేమో 3 సంవత్సరాల పాటు కంటిన్యూగా 5,000 రూపాయలు 5,000 crores నెట్ ప్రాఫిట్ వస్తే దాన్ని మహారత్న అంటారు. ఇండిపెండెంట్గా 5,000 crores ఇన్వెస్ట్మెంట్ చేసే పరిశ్రమని మహారత్నాస్ అని అంటారు. స్టాక్ మార్కెట్ రిజిస్టర్ అయినటువంటి పరిశ్రమని మనం మహారత్నాస్. ఇట్లా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి భారతదేశంలో. అంటే నియర్లీ 300 కంపెనీస్ అనమాట. యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే నియర్లీ 360, అలా 260 ఉంటే నియర్లీ 300 అనేది ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేవి అనమాట. దాంట్లో కొన్నిటికి మహారత్నాస్ అని, నవరత్నాస్ అని, మినీరత్నాస్ అని స్టేటస్ ఇవ్వదు. విశాఖపట్నం తీసుకుందాం, అది నవరత్న స్టేటస్ ఇవ్వబడింది. ఇట్లా మనం ఉదాహరణగా చెప్పుకుంటాం. ఉమ్మడి రంగం అంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం భాగస్వామ్యంలో ఒక పరిశ్రమ ఏర్పడితే దాన్ని ఉమ్మడి రంగం లేక జాయింట్ సెక్టార్ అంటాం. మారుతి సుజుకి అనమాట. మారుతి సుజుకి ఇది ఉదాహరణగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ సహకార రంగం అంటే అందరి కోసం ఒక్కడు అందరి కోసం. అంటే ఒక పరిశ్రమని కొంతమంది వ్యక్తుల సమూహంతో లేక ఒక సంఘంతో ఏర్పాటు చేస్తే సహకార రంగం అని అంటాం. డైరీ ఫామ్, ఆనంద డైరీ ఫామ్ అనేది ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటాం. ఓకేనండి. సో నెక్స్ట్ 4వది వచ్చేసరికినేమో పెట్టుబడి టర్నోవర్ ఆధారంగా. పెట్టుబడి మరియు టర్నోవర్ ఆధారంగా అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ టర్నోవర్ ఆధారంగా మనకి పరిశ్రమలు వర్గీకరణ ఉంది. ఇది 2006లో ఎంఎస్ఎంఈడి యాక్ట్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈడి యాక్ట్ అన్నమాట. ఇది 2020లో దీన్ని మాడిఫై జరిగింది. ఎంఎస్ఎంఈడి యాక్ట్, ఎంఎస్ఎంఈ యాక్ట్ అని అంటాము. ఎంఎస్ఎంఈడి యాక్ట్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్ అనమాట. ఇది పెట్టుబడి ఆధారంగా మరి టర్నోవర్ ఆధారంగా క్లాసిఫికేషన్. అంటే మనకి స్మాల్ అని, మైక్రో అని, స్మాల్ అని, మీడియం అని ఇన్ని రకాల క్లాసిఫికేషన్స్ అనేది ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి పరిశ్రమల వర్గీకరణ అనేది 4 రకాలు చెప్పుకున్నాము. భారత ఆర్థిక వ్యవస్థలో అతి పెద్ద సెకండ్ సెక్టారు ఏది అని అంటే ఇండస్ట్రియల్ సెక్టారు అని అంటాం. దాన్ని పారిశ్రామిక రంగం అని అంటాం. దాంట్లో ఏ రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది అంటే తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అన్నమాట. ఓకేనండి. సో మనకి ఇట్లా 4 రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. మరి టర్నోవర్, ఇన్వెస్ట్మెంట్ టర్నోవర్ అనేది వేరే వీడియోలో మనం స్పెషల్గా ఒక వీడియో చేసుకుందాం. ఓకేనండి. నెక్స్ట్ పారిశ్రామిక ప్రాంతాలు అన్నమాట. పారిశ్రామిక ఇండస్ట్రియల్ రీజన్స్ అని అంటాం.
ఇండస్ట్రియల్ రీజన్స్ అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ పరిశ్రమలు ఒక ప్రాంతంలో స్థాపిస్తే దాన్ని ఏమంటాము? పారిశ్రామిక ప్రాంతాలు, ఇండస్ట్రియల్ రీజన్స్ అని అంటాం. When the industry more than one is found in the particular region, that region is known as the industrial region అని చెప్పుకుంటాం. ఇండస్ట్రియల్ రీజన్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ చూడండి, మనకి భారతదేశంలో 8 పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతాలు, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఉండాలి. తర్వాతనేమో 13 చిన్న పారిశ్రామిక ప్రాంతాలు, చిన్న పారిశ్రామిక. నెక్స్ట్ 15 పారిశ్రామిక జిల్లాలు ఉన్నాయన్నమాట. సో వాటిని మనం పరిశీలించాలి అన్నమాట. పారిశ్రామిక ప్రాంతాలని మనం పరిశీలిద్దాము. మొదటి తీసుకుందాం. చూడండి, భారీ పారిశ్రామిక ప్రాంతాలు అన్నమాట. హెవీ ఇండస్ట్రియల్ రీజన్ ముంబాయి పూణే పారిశ్రామిక ప్రాంతం. ముంబాయి పూణే ఇండస్ట్రియల్ రీజన్ అన్నమాట. సో ఇది ఈ ప్రాంతం కింద ఏమేమి సిటీస్ వస్తాయనేది ఇక్కడ మనకి, ఇక్కడేమో ఒక పారిశ్రామిక ప్రాంతంలో ఏమేమి జిల్లాలు వస్తాయి, దాంట్లో ముఖ్యమైన పరిశ్రమలు, అనుకూల పరిస్థితులు, సమస్యలు అనేది ఇట్లా క్లాసిఫికేషన్స్ అనేది ఇవ్వటం జరిగింది. వీటిని మనం తీసుకున్నాం. చూడండి, పారిశ్రామిక పట్టణాల బొంబాయి, పూణే, నాసిక్, షోలాపూర్, కోలాబా, అహ్మదానగర్, సతారా, సాంగ్లీ, జల్గాం ఇవన్నీ దేని కిందకు వస్తాయి? ముంబై పూణే పారిశ్రామిక ప్రాంతం, మహారాష్ట్రలో లొకేట్ అయింది ఇది. సో మరి దీంట్లో ఏమేమి పరిశ్రమలు బాగా ఫేమస్? వస్త్ర పరిశ్రమ, అంటే టెక్స్టైల్ పండిస్తుంది. టెక్స్టైల్ ఎందుకు అని అంటే అక్కడ మనకి ఎక్కువగా బ్లాక్ సాయిల్స్ ఎక్కువగా ఉండటం వల్ల వస్త్ర పరిశ్రమలు మనం ఏర్పడ్డాయి. బ్లాక్ సాయిల్స్ అంటే దక్కన ప్లేటులో నల్ల రేగడి మట్టి ఎక్కువగా ఉంటుంది. నల్ల రేగడి మట్టి ఉంటుంది అంటే ఇక్కడ మనకి గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ఇది దక్కన్ రీజన్. సో ఈ దక్కన్ ప్రాంతంలో ఇది దక్కన్ ప్లేటో అని అంటాం. దీన్ని దక్కన్ ప్లేటో అంటాం. సో దక్కన పీఠభూమి అని అంటాం. చూడండి, లావా అనేది ఒకటి ఉంటుంది. సో భూమి భాగంలో లోపలికి వెళ్తే బాగా టెంపరేచరు ఎక్కువగా ఉంటుంది, హై ప్రెషర్ టెంపరేచర్. అంటే మినరల్స్ మొత్తం మెల్ట్ అయిపోయి ఒక లిక్విడ్గా ఫామ్ కొత్త ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. సో ఇదేమవుతుందంటే భూమిలో ఏర్పడ్డ క్రాక్స్ ద్వారా లావా అనేది బయటకు వస్తుంది. ఈ లావా సాంద్రత అంటే డెన్సిటీ తక్కువ రావటం వల్ల వేగంగా భూమి మీదకి వస్తుంది. ఇది గట్టిపడి బాసాల్ట్ రాక్గా మారింది. మరి బాసాల్ట్ రాక్ అనేది టెంపరేచర్కి, అట్మాస్ఫియర్కి, రెయిన్ఫాల్కి, విండ్కి ఎక్స్పోజ్ అయిపోయింది. బాసాల్ట్ రాక్ కాస్త ఏమైంది, మనకి బ్లాక్ సాయిల్గా మారుతుంది. నల్ల రేగడి అన్నమాట. నల్ల రేగడి. రెండోది ఉంటుంది, ఇది మాగ్మా అంటాం. ఈ మాగ్మా అది ఏంటంటే డెన్సిటీ అంటే సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఇది భూమి మీదకి రాకుండా భూమి పొరల్లోనే కన్సోలిడేషన్ అవుద్ది, ముద్దగా అయిపోద్ది అన్నమాట, ఓ రాయిగా ఏర్పడుద్ది. ఇది కాస్త ఏంగా మారుతుందంటే గ్రానైట్గా మారుతుంది. చాలా గట్టిది అన్నమాట. సాంద్రత ఎక్కువగా ఉంటుంది, ఇది సాంద్రత తక్కువగా ఉంటుంది. ఈ గ్రానైట్ టెంపరేచర్కి, రెయిన్ఫాల్కి, విండ్కి ఎక్స్పోజ్ అయ్యి ఇది రెడ్ సాయిల్గా ఏర్పడుతుంది అన్నమాట. సో బ్లాక్ సాయిల్ నెక్స్ట్ రెడ్ సాయిల్లో ఉండేది కామన్గా ఐరన్నే. ఇక్కడున్న ఆక్సిడేషన్, ఐరన్ ఆక్సిడేషన్ అనేది మూలంగా నల్లరేగడి నలుపు కలర్లో కనపడుతుంది. ఇక్కడున్న రెడ్ కలర్లో కనపడుతుంది. రెండు ఐరన్ అన్నమాట. సో ఈ రెండిట్లో పోల్చుకుంటే నల్లరేగడి అనేది సారవంతమైన ఫెర్టైల్ సాయిల్స్,
ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఫస్ట్ ఫెర్టైల్ సాయిల్స్, సారవంతమైన భూమి అంటే ఒండ్రు మట్లు, అల్లువల్ సాయిల్స్ అని అంటాము. సెకండ్ ఫెర్టైల్ సాయిల్ ఏది అని అంటే, రెండోది సారవంతమైన భూమి ఏది అని అంటే నల్ల రేగడి అంటాం, బ్లాక్ సాయిల్స్ అంటాం. సో ఇండియాలో బ్లాక్ సాయిల్స్ అనేది ఉన్నాయి. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణలో బ్లాక్ సాయిల్స్ ఉండే, రెడ్ సాయిల్స్ ఉన్నాయి. ఓకేనండి. ఎనివే మనకి ఈ దక్కన్ ప్లేటోలో ఎక్కువగా బ్లాక్ సాయిల్స్ ఉండటం వల్ల, నల్లరేగడి పెట్టడం వల్ల అక్కడ మనకి నూలు పరిశ్రమ అనేది బాగా డెవలప్, కాటన్ బాగా డెవలప్ కావటం వల్ల, పత్తి బాగా పండటం వల్ల ఇక్కడ కాటన్ టెక్స్టైల్ అనేది బాగా ప్రసిద్ధి అన్నమాట. రెండు, రసాయనాల పరిశ్రమ, చమురు శుద్ధి, రిఫైనరీస్ అన్నమాట. అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకొని తక్కువ ధరకి దాన్ని ప్యూరిఫికేషన్ చేసి డీజిల్, పెట్రోల్, తార్, కిరోసిన్గా మార్చి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటాం. భారతదేశంలో ఎక్కువగా దిగుమతి చేసుకునే ప్రథమ వస్తువు ఏది అంటే క్రూడ్ ఆయిల్ అంటాం. మరి ఏ వస్తువుని ఎక్కువగా ఎగుమతి చేస్తామంటే రిఫైనరీస్ అన్నమాట, ప్యూరిఫైడ్ ఆయిల్స్, అంటే మనకి పెట్రోకెమికల్ ఆయిల్స్ అన్నమాట. మనం దిగుమతి చేసుకున్నాము, దాని ప్యూరిఫికేషన్ వేరే దేశానికి అమ్ముకుంటున్నాం. ఎందుకంటే తక్కువ ధర తెచ్చుకుని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాం. ఎందుకంటే వేరే దేశాల్లో, చిన్న దేశాల్లో వాళ్ళకి రిఫైనరీస్ అనేది అందుబాటులో ఉండవు. మన దేశంలో మ్యాన్ పవర్ ఉంది, టెక్నాలజీ ఉంది, రిఫైనరీ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి వీటిని ఏం తీసుకొని వచ్చారు, రిఫైనరీస్, ఇండస్ట్రీస్ బాగున్నాయి. ఇంజనీరింగ్, వస్తు పరిశ్రమ, పెట్రోకెమికల్స్, నౌక నిర్మాణ పరిశ్రమ అనేది ముఖ్యమైన పరిశ్రమలు బాంబే, పూణే పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నాయి. మరి ఈ పరిశ్రమలు ఏర్పడటానికి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి? ఇక్కడ చూసారా, రైలు మార్గాలు నిర్మాణం ఉంది, బాంబే ఓడరేవ్ అన్నమాట. సో రైలు మార్గం ఉంది, బాంబే ఉంది, షిప్పింగ్, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇది అన్నమాట. చూడండి, 1869లో సూయజ్ కాలువని ప్రారంభించడం. అంటే యూరోపియన్ కంట్రీస్కి, అంటే మనకి సపోజ్ మనకి అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా డెలివరీ కావాలంటే గూడ్స్, మెటీరియల్ మొత్తం ఆ సౌత్ ఆఫ్రికా మొత్తం దాటి, సౌత్ ఆఫ్రికా వరకు వెళ్ళి దాటి చేయాలి, జర్నీ చాలా ఎక్కువ టైం పట్టేది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగేది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ తాగడం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిద్ది కదా, ఆ వస్తువు ధర పెరిగిద్ది. ఎప్పుడైతే మనకి సూయజ్ కాలువ ఏర్పడిందో కదా, సో అట్లాంటిక్ రివర్, తర్వాతనేమో అరేబియన్ సీ, రెండింటిని కనెక్ట్ చేసేది సూయజ్ కెనాల్ అన్నమాట. సో ఈ కెనాల్ వల్ల ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది తగ్గిపోయింది. దీనివల్ల వేగంగా పరిశ్రమలు బాగా డెవలప్ అయింది. పశ్చిమ కనుమలో లభించే జల విద్యుత్, ఎలక్ట్రిసిటీ, బాంబే హై ప్రాంతాల్లో 3 సముద్ర నిక్షేపాలు అన్నమాట. వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, వెస్టర్న్ ఘాట్స్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంది, మనకి వాటర్ ఫ్లో ఉంది కాబట్టి అటువంటి అక్కడ మనకి ఎలక్ట్రిసిటీ ఉంది. బాంబే హైవే ఉంది, తర్వాతనేమో 3 సముద్ర, బాంబే హైవే ప్రాంతంలో 3 సముద్ర నిక్షేపాలు అన్నమాట. బాంబే హైవే అంటే ఇప్పుడు మనకి సముద్రంలో కొన్ని నిక్షేపాలు కూడా డ్రిల్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నమాట. మరి వ్యతిరేకించి అంటే ఈ ప్రాంతానికి కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నమాట. ఏది, ముంబై, పూణే పారిశ్రామిక ప్రాంతానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటి అనేది మనం పరిశీలిద్దాం. చూడండి, భూమి వ్యయం, ఖర్చు, కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అన్నమాట. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అనేది అధికంగా ఉండటం అనేది ప్రధాన సమస్య. ఎందుకంటే బొంబాయిలో నివసించాలంటే అపార్ట్మెంట్ కానీ ల్యాండ్ కానీ చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్ ఎక్కువ కదా, అక్కడ చాలా ఎక్కువగా కమర్షియల్ ఎక్కువగా ఉంటుంది, వాణిజ్యం ఎక్కువగా డెవలప్మెంట్ అయిందనమాట. లైఫ్ చాలా కాస్ట్లీ అనమాట. హైదరాబాద్ చీప్గా ఉంటుంది, రిచ్ పీపుల్ పలకొచ్చు, యావరేజ్ పీపుల్ పలకొచ్చు. కానీ బొంబాయిలో సిలికన్ ఓన్లీ రిచ్ పీపుల్, స్లమ్స్ ఎక్కువగా ఉంటాయి బొంబాయిలో. ఓకేనండి. సో ప్రాంతీయ విద్వేషాలు, బొంబాయి నగరంలో నేర రేటు ఎక్కువగా ఉండదు, క్రైమ్ ఎక్కువగా ఉంటుంది. దావుదీపుల చోట రాజ్యం, యాంగ్స్టర్స్ మొత్తం అక్కడే పుట్టి అక్కడే డెవలప్ అయ్యారు అన్నమాట. మీరే సినిమా సూపర్ హిట్ అయిందన్న డబ్బులు గ్యాంగ్స్టర్స్ ఫోన్ చేస్తారు. రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేస్తుంటే మీ గ్యాంగ్స్టర్స్ ఫోన్ చేసి డబ్బులు టార్చర్ చేస్తూ ఉంటారు. మీ సినిమాల ద్వారా కానీ న్యూస్ పేపర్ దాన్ని మీరు గమనించవచ్చు. తర్వాత బొగ్గు, ఇనుము కలిగినటువంటి ప్రాంతాలు అంటే ఐరన్ ఓర్స్,
ఐరన్ కోల్ అనేది ఈ ప్రాంతానికి దూరంగా ఉండటం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. పరిశ్రమ నిర్వహించటంలో, ముడి సరుకులు సంపాదించటంలో దూరంగా ఉన్న జార్ఖండ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బెంగాల్, ఒడిస్సా అనే చాలా దూర ప్రాంతాల నుంచి ముడి సరుకు అనేది తెచ్చుకుంటారనమాట ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకి. నెక్స్ట్ వచ్చేసరికినేమో రెండో పారిశ్రామిక ప్రాంతం హుగ్లీ నది పారిశ్రామిక ప్రాంతం లేక కలకట్టా పారిశ్రామిక, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. మరి దీంట్లో జిల్లాల యొక్క కోల్కతా, హౌరా, నైహాతి, టిటాగర్, బెల్లానగర్, బన్స్పేరి, హుగ్లీ, హల్దియా, త్రివేణి అనేది ఈ డిస్టిక్లు అనేది ఈ ఇండస్ట్రియల్ రీజన్కి చెందినది అన్నమాట. మరి ఇక్కడ ఎటువంటి పరిశ్రమను స్థాపించారు అంటే జూట్, జనపనార అన్నమాట. అంటే దీంతో సంచులు తయారు చేసుకోవటం, పిండి కానీ లేదా ఫుడ్ గ్రెయిన్స్ని ప్యాకప్ చేయడానికి, బట్టలకు కూడా ఉపయోగించుకోవడానికి జూట్ అనేది ఉపయోగపడుతుంది. జూట్ ఇండస్ట్రీ ఫేమస్. ఐరన్ ఇండస్ట్రీ, బికాస్ ఐరన్ ఓర్ అనేది ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఉంది. బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఐరన్ ఓర్ ఇండస్ట్రీస్, ఐరన్ ఓర్ కలిగినటువంటి ప్రాంతాలు కాబట్టి ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ అనేది చెప్పుకుంటాం. ఉదాహరణ దుర్గాపూర్ ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ. ఉదాహరణకు వచ్చేకనేమో దుర్గాపూర్ ఎక్కడుంది? అది బెంగాల్ ప్రాంతంలోనే ఉంది. బెంగాల్ ప్రాంతంలో 1915 సెకండ్ 5 year ప్లాన్లో మనకి దుర్గాపూర్ ఇది ఇంగ్లాండ్ అనేది సపోర్ట్ ఇచ్చింది, టెక్నికల్ సపోర్ట్. 1959లో ఏర్పడింది సెకండ్ 5 year ప్లాన్, ఇది బెంగాల్. నెక్స్ట్ ఇస్కో ఇండియన్ ఐరన్ స్టీల్ కంపెనీ అన్నమాట. ఇది బర్నాపూర్ బెంగాల్ ప్రాంతంలో ఉంది. ఇది కూడా బెంగాల్ ప్రాంతంలో ఉంది. దుర్గాపూర్, ఇస్కో ఈ రెండు అనేది మనకి బెంగాల్ ప్రాంతంలో ఐరన్ స్టీల్ ఇండస్ట్రీస్ అని ఉండే అన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ తేయాకు పరిశ్రమ, తేయాకు అంటే టీ అన్నమాట. తేయాకు అని అంటే టీ ఇండస్ట్రీ, డార్జిలింగ్, డీజిల్ ఇంజనీరింగ్ కర్మ, తోళ్ల పరిశ్రమ, లెదర్ ఇండస్ట్రీస్ ఫేమస్. మరి ఈ రీజన్కి ఉన్నటువంటి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి? వాట్ ఆర్ ది ఫేవరబుల్ కండిషన్స్? వ్యవసాయముగా అత్యంత సంపన్నవంతం అన్నమాట. వ్యవసాయం మూలంగా ఆ ప్రాంతంలో ఎక్కువగా ధనిక వర్గం ఏర్పడింది. చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి 1757, 1764 ప్లాసీ బక్సర్ బెంగాల్ నవాబును ఓడించేసి ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ను ఆక్యుపై చేసుకున్నారు. అక్కడ కలకట్టా క్యాపిటల్గా బెంగాల్ నుంచి వాళ్ళు గవర్నర్ జనరల్ ఆఫ్ ది బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే దాదాపుగా మనకి 1911 వరకు క్యాపిటల్ అనేది కలకట్టా ఉంది అన్నమాట. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు అక్కడ ఫోకస్ చేశారు అంటే అక్కడ గంగా, బ్రహ్మపుత్ర రివర్స్ తీసుకొచ్చి ఒండ్రు మట్లు అధికంగా ఉండటం వల్ల, సారవంతమైన ఒండ్రు మట్లు అంటే ఫెర్టైల్ అల్లువల్ సాయిల్స్ ఉండటం వల్ల అక్కడ అగ్రికల్చర్ బాగా, ప్యాడీ తీసుకున్నట్టు వెస్ట్ బెంగాల్ ఫేమస్ ప్రొడక్షన్లో, పొటాటోస్. సో అక్కడ ఎప్పుడైతే వ్యవసాయం బాగా డెవలప్ అయిందో అదనంగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు ఇతర దేశాలు ఎగుమతి చేయటం వల్ల అక్కడ సంపన్న వర్గం ఏర్పడింది, అక్కడ అర్బనైజేషన్ ఏర్పడింది, సంపదని సృష్టించబడింది. అందుకని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫస్ట్ దాన్ని బెంగాల్లో కాన్సన్ట్రేషన్ చేశారు. చూడండి, భారతదేశం ఎక్కువ పరిశ్రమలు, నేషనల్ మూమెంట్ కూడా ఫస్ట్ వందే మాతరం మూమెంట్ బెంగాల్లో ప్రాంతాల్లో ప్రారంభమవడానికి ఇదే కారణం అన్నమాట. ఓకేనండి. మరి అనుకూల చోటనాగపూర్ ప్రాంతం ఖనిజాలు ఉన్నాయి. చోటనాగపూర్ అనేది ఈ ప్రాంతానికి ఎందుకో వస్తుంది, ఎక్స్టెన్షన్ అన్నమాట. సో దానివల్ల ఖనిజ సంపద ఉండటం, పరిశ్రమ స్థాపించడానికి అవకాశం. హుగ్లీ నదిలో లభించే నీరు, డివిసి విద్యుత్, కోల్కతా వాటర్ రేవు. సో మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, వాటర్ రేవు ఉంది, వ్యవసాయంకి అనుకూలంగా ఉన్నటువంటి ఒండ్రు మట్లు, సారవంతమైన ఒండ్రు మట్లు ఉన్నాయి. ఈ ఫేవరబుల్ కండిషన్స్ అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఎలా అడుకోవచ్చు? చూడండి, ఇక్కడ మనకి హుగ్లీ నది పారిశ్రామిక ప్రాంతాలు కలకత్తా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే సారవంతమైన గంగా,
బ్రహ్మపుత్ర ఒండ్రుమట్లు ఒకటి, చోటా నాగపూర్ సంబంధించి మినరల్ రిసోర్సెస్, తర్వాత కలకత్తా వాటర్ ఉండటం కారణం అన్నమాట చెప్పు. దీంట్లో ఉండే సమస్యలు ఏంటో చూద్దాం. పారిశ్రామిక అశాంతి ఉంది, నక్సలైట్ ఉద్యమాలు, విద్యుత్ కోతలు, భూసేకరణ సమస్యలు. నక్సల్ బరి బెంగాల్ ప్రాంతంలో స్టార్ట్ అయింది. అంటే నక్సల్ అంటే భూస్వాముల మీద వ్యవసాయ కూలీలు చిన్న చిన్న వ్యవసాయదారులు, కౌలుదారులు తిరుగుబాటు చేయడం నక్సలిజం అని అంటాం. అంటే దున్నేవాడిదే భూమి అన్నమాట. వెట్టి చాకరీ ఉండేది. భూస్వామి తన చేతుల్లో వ్యవసాయ భూమిని పెట్టుకునేవాళ్ళు, కూలీల చేత వెట్టి చాకరీ చేయించుకునేవాళ్ళు, వాళ్ళకి తక్కువ కూలి ఇచ్చేవాడు. ఇలాంటి శ్రమ దోపిడీ చేసేవాళ్ళు అన్నమాట భూస్వాములు. అందువల్ల నక్సల్ బరి అనేది బెంగాల్ ప్రాంతంలో ప్రారంభమైంది. అక్కడ ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది అక్కడ పరిష్కరించబడ్డాయి. కేరళ ఒకటి ఇది. అందువల్ల కమ్యూనిజం అనేది చాలా కాలం ఉంది. కేరళ ఒకటి, బెంగాల్. ఎందుకంటే ఇది భూ సంస్కరణ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయటం వల్ల దున్నేవాడితో భూమి అంటే అదనంగా ఉన్న భూమిని ప్రభుత్వం వ్యవసాయదారుల నుంచి అంటే భూస్వాముల నుంచి అదనంగా ఉన్న భూమిని స్వాధీనం చేసుకొని భూమి లేనటువంటి వ్యవసాయదారులకి భూమి అనేది ఇవ్వటం జరిగింది. అంటే మనకి ప్రభుత్వం సర్కులర్ ఇచ్చింది. ప్రతి రాష్ట్రం కూడా 54 ఏకర్స్ కంటే ఎక్కువగా గరిష్టంగా భూగరిష్ట పరిమితి చట్టం ఏర్పాటు. అంటే 54 ఏకర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనే భూగరిష్ట పరిమితి చట్టాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ 54 ఏకర్స్ కంటే ఎక్కువగా ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇది భూమి లేనటువంటి వ్యవసాయదారులకి, వ్యవసాయ కూలీలకి ఉచితంగా పంపిణీ చేయాలి. దీని ద్వారా దున్నేవాడితో భూమి అనేది సార్థకం అవుతుంది, వ్యవసాయ అభివృద్ధి జరిగిద్ది అనేది బెంగాల్ ప్రాంతంలో మనకి సక్సెస్ఫుల్ అయిందన్నమాట, కేరళ బెంగాల్లో. అందువల్ల అక్కడ కమ్యూనిజం బెంగాల్ కేరళలో ఎక్కువ కాలం పరిపాలన ఉండడానికి ఇది కారణం అన్నమాట. సరే, ఇవన్నీ సమస్యలు అనమాట. ఎనివే మనకి నెక్స్ట్ మూడోది వచ్చేసరికినేమో అహ్మదాబాద్ వడోదర ప్రాంతం. అంటే గుజరాత్ పారిశ్రామిక ప్రాంతం. ఇంకా మనం కలకట్టా గుజరాత్ తీసుకున్నాం. మరి దీంట్లో ఏమేమి ఉంటాయి? అహ్మదాబాద్, వడోదర, వాల్సడ్, సూరత్, జామ్నగర్. ఇది డిస్టిక్స్ అనమాట. ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన డిస్టిక్స్ మనం చెప్పుకుంటాం. మరి దీని తర్వాత మనకి ఏమేటువంటి పరిశ్రమలు? వస్త్ర పరిశ్రమలు, చమురు శుద్ధి, రాసాయనిక పరిశ్రమలు అనేది బాగా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వస్త్ర పరిశ్రమ అనేది చెప్పుకుంటే గుజరాత్ అనేది ఇండియాలో హైయెస్ట్ కోస్తా ప్రాంతం ఎవరికి ఉందంటే గుజరాత్, తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఉంది. సో ఎక్కడైతే కోస్తా ప్రాంతం ఉంటుందో అక్కడ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. టెక్స్టైల్ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ అవుతుంది. తేమ ఉండాలి. ఎందుకంటే దూది నుంచి దారం ఏర్పడాలంటే గాలిలో తేమ ఉండాలి. అందువల్ల ఇది ఎక్కువగా కోస్తా ప్రాంతంలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేది ప్రసిద్ధి అన్నమాట. నెక్స్ట్ దీంట్లో వచ్చి అనుకూల ప్రాంతాలు, చమురు నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. పారిశ్రామిక వాతావరణం, కాండ్లా బొంబే ఓడరేవులు, వ్యవసాయ అభివృద్ధి అనేది ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి అన్నమాట పరిస్థితి. మరి ఫేవరబుల్ అయినట్టు కండిషన్స్ ఏంటి? వాట్ ఆర్ ది కండిషన్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ది ఫేవరబుల్? అది వచ్చేసరికినేమో నీటి కొరత, ప్రకృతి విపత్తులు, ముడి పదార్థాల కొరత, పూర్తిగా ఎగుమతుల మీద ఆధారపడటం. ఇది పెద్ద సమస్య అన్నమాట. అక్కడ ఎర్త్క్వేక్స్ ఎక్కువగా వస్తాయంటాయి. ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకు ఎర్త్క్వేక్స్ అంటే ఇది దక్కన్ ప్లేట్ హిమాలయస్ మార్జిన్ ఇది ఉండేటటువంటి ప్రాంతం అన్నమాట. భూమి కొలాయిడ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో ఈ విధంగా మనకి చెప్పుకుంటాం. తర్వాత 4వ ప్రాంతం విశాఖపట్నం, గుంటూరు పారిశ్రామిక ప్రాంతం. ఈ ప్రాంతం యొక్క ప్రసిద్ధి ఏంటి? అంటే పారిశ్రామిక పట్టణాలు తీసుకుందాం. దీంట్లో విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, ఏలూరు. ఈ ప్రాంతాలని మనం ఏమంటామంటే విశాఖ, గుంటూరు పారిశ్రామిక. అంటే ఇది ఏపీలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్, న్యూ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. అది కూడా కోస్తా ప్రాంతం. కోస్తా ప్రాంతం అంటే కోస్టల్ రీజన్ అన్నమాట. కోస్టల్ రీజన్ అంటాం. మరి ముఖ్యమైన పరిశ్రమలు ఏంటి? చమురు శుద్ధి పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమలో, పంచదార పరిశ్రమలో చెప్పుకుంటాం. చమురు శుద్ధి పరిశ్రమ, ఆహార పరిశ్రమలు,
పంచదార పరిశ్రమలు. మరి అనుకూల పరిస్థితులు ఏంటి? పొడవాటి సముద్ర తీరం. గుజరాత్ తర్వాత ఎక్కువ లార్జెస్ట్ కోస్ట్ ఏ ప్రాంతానికి ఉందంటే ఆంధ్రప్రదేశ్కి ఉంది. అక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఇవన్నీ దేని కిందకు వస్తాయంటే కోస్తా ప్రాంతం. సో ఇది ఒక బెనిఫిట్ అన్నమాట. సింగరేణి బొగ్గు నిక్షేపాలు, ఉత్తరాంధ్రలో ఖనిజాలు, కాకినాడ, విశాఖపట్నం ఓడరేవులు ఫేమస్ అన్నమాట. డీపెస్ట్ పోర్ట్ ఏది అని అంటే అది విశాఖపట్నం అని చెప్పుకుంటాం కదా. మరి వ్యతిరేకంగా అధిక జనసాంద్రత, భూసేకరణ, ప్రకృతి విపత్తులు. అధిక జనసాంద్రత ఎందుకంటే ఈ ప్రాంతాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా వ్యవసాయం అనేది బాగా ఉంటుంది. గోదావరి, కృష్ణా, పెన్నా ఈ డెల్టా రీజన్లో మనకి ఏమవుతుందంటే సారవంతమైన భూమి ఉండటం వల్ల వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సముద్రం ఎండింగ్లో డెల్టా రీజన్ ఉంటుంది. ఈ డెల్టా రీజన్ యొక్క ప్రాధాన్యత ఏంటింది? ఇక్కడ ఒండ్రు మట్లు ఎక్కువగా ఉంటుంది. దీన్ని అల్యూవల్ సాయిల్స్ అన్నమాట. ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ సారవంతమైన భూములు ఏదంటే ఒండ్రు మట్లు అంటాం. అంటే మన ఆహారంలో ఆర్లిక్స్ ఎలా మంచి ఎనర్జీ ఇస్తుందో అట్టనే వృక్ష జాతికి, మొక్క జాతికి ఒండ్రు మట్లు అనేది సారవంతమైన భూమి ఇస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చెప్పుకుంటాము అక్కడ? అందువల్ల వ్యవసాయం అనేది ఎక్కువగా ఉంటుంది, వ్యవసాయ సాంద్రత ఎక్కువగా ఉంటుంది, వ్యవసాయ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, స్థూల వ్యవసాయ భూమి ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు వేసే భూమి ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే వర్షం అందుబాటులో ఉండి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ తీసుకుంటే ఎక్కువ వర్షపాతం ఎక్కడ ఉందంటే కోస్తా ఆంధ్రలో. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాల నుంచి, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ ఋతుపవనాల నుంచి ఎక్కువ అత్యధికంగా కోస్తా ప్రాంతం రెయిన్ఫాల్ వస్తుంది. డెల్టా రీజన్, ఒండ్రు మట్లు ఈ కారణాల వల్ల అక్కడ వ్యవసాయం అనేది, వ్యవసాయ తీవ్రత, అగ్రికల్చర్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకటి కంటే ఎక్కువ పంటలు విధిస్తారు అక్కడ. స్థూల వ్యవసాయ భూమి ఎక్కువగా ఉంటుంది, పంట ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ ప్రదేశంలో ఆటోమేటిక్గా జనసాంద్రత అనేది బెంగాల్ ఎలా ఉంది ఇక్కడ కూడా అలానే ఉంటుంది. వ్యవసాయం అభివృద్ధి కావాలన్న ప్రధాన కారణం అన్నమాట. మరి భూసేకరణ సమస్య ఎందుకంటే పంట తీవ్రత ఎక్కువగా ఉంది. అంటే ఒక సంవత్సరం ఒకటి కంటే ఎక్కువ పంటలు పండిస్తున్నారు అక్కడ. తర్వాత సారవంతమైన భూమి కాబట్టి వ్యవసాయదారుడు పరిశ్రమలకి వ్యవసాయ భూమిని ఇవ్వటానికి ఇష్టపడరు, ఎన్నో ఉద్యమాలు చేస్తారు, వ్యతిరేకిస్తూ ఉంటారు. తర్వాతనేమో ప్రకృతి విపత్తులు. ఈ ప్రకృతి విపత్తులు అంటే ఏంది? చూడండి, భారతదేశంలో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల ప్రకృతి విపత్తులు వస్తాయి, నార్త్ ఈస్ట్ వల్ల ప్రకృతి విపత్తులు వస్తాయి. ఇప్పుడు చూద్దాం, సౌత్ వెస్ట్ తీసుకుందాం. సౌత్ వెస్ట్ తీసుకుందాం. సౌత్ వెస్ట్ దీనివల్ల మనకి ఫ్లడ్స్ అనేది వస్తాయి. ఇక్కడ మనకి గమనించవలసిన విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనేది, సో మన భారతదేశంలో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాం. దీన్నే నైరుతి ఋతుపవనాలు. నెక్స్ట్ ఇది ఈ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఈశాన్య ఋతుపవనాలు, అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అన్నమాట, సౌత్ వెస్ట్ మాన్సూన్స్. దీనివల్ల అత్యధికంగా రెయిన్ఫాల్ వల్ల వ్యవసాయం భారతదేశంలో జరిగింది. మరి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ తీసుకుందాం. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవనం వల్ల ఇది ఎక్కువగా రెయిన్ఫాల్ ఇస్తుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది, రెయిన్ఫాల్ ఇస్తుంది. కానీ దీనికి స్పిట్టింగ్ నేచర్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల, అంటే నైరుతి ఋతుపవనం వల్ల మనకి స్పిట్టింగ్ నేచర్ ఉంటుంది. స్పిట్టింగ్ అంటే మనకి ఉమ్మిని స్పిట్ చేసినప్పుడు కొంత వాటర్ డ్రాప్స్ ఉంటాయి, గ్యాప్లు ఉంటాయి, దాన్నే స్పిట్టింగ్. మా ఇండియన్ మాన్సూన్ స్పిట్టింగ్ నేచర్ అంటారు. సార్ ఎగ్జాంపుల్ అడిగారు, సౌత్ వెస్ట్ మాన్సూన్స్కి ఉండే క్యారెక్టర్ ఫీచర్ అంటే స్పిట్టింగ్ నేచర్ అన్నమాట. అంటే వెస్ట్రన్ ఘాట్స్లో హెవీ రెయిన్ఫాల్ ఇస్తుంది,
మళ్ళీ తెలంగాణ, రాయలసీమ, విదర్భ ప్రాంతాల్లో గ్యాప్స్ ఇస్తాయి. మళ్ళీ రెయిన్ఫాల్ ఎక్కువ ఇస్తాయి, మళ్ళీ గ్యాప్స్ ఇస్తాయి. ఎక్కడో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మాన్సిరాం, సిరపుంజులు హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఇస్తుంది, కుంభవర్షం అనమాట. ఎందుకంటే హిమాలయం దాటలేదు కాబట్టి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్. అంటే హెవీ రెయిన్ఫాల్ ఇవ్వటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే వెస్టర్న్ ఘాట్స్లో హెవీ రెయిన్ఫాల్ ఇవ్వటం వల్ల మనకి రివర్స్ ఏర్పడతాయి. గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి అనేది రివర్స్ ఏర్పడతాయి. పాజిటివ్. నెగిటివ్ ఏంటి? రెయిన్ఫాల్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్లడ్స్ వస్తాయి. ఇది ఒక సమస్య అన్నమాట. వరదలు వచ్చేస్తాయి. హెవీ రెయిన్ఫాల్ వెస్టర్న్ ఘాట్స్లో హెవీ ఎక్కువైపోతే గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి రివర్లో ఏర్పడతాయి. మరి హిమాలయ ప్రాంతంలో ఈస్టర్న్ హిమాలయస్లో ఏమవుద్ది? అది మనకి బ్రహ్మపుత్ర, ఇండస్ రివర్, గంగా రివర్లుగా ఏర్పడతాయి. ఎందుకంటే కొండ ప్రాంతం దాటలేక, హిమాలయస్ని దాటలేక రెయిన్ఫాల్ మొత్తం అక్కడే ఇస్తుంది అన్నమాట. దానివల్ల ఏమవుద్ది? ఉత్తరాఖండ్. సో తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్ కొన్ని వందల మంది చనిపోతూ ఉంటారు ల్యాండ్ స్లైడ్స్ జరిగి, వరదలు వచ్చేసి కొట్టుపోయి జనాలు జరిపారు. కేరళలో వయనాడ్ కొట్టుపోయారు, వరదలు వచ్చేసి అన్నమాట. హెవీ రెయిన్ఫాల్. మరి రెయిన్ఫాల్ లేని ప్రాంతాన్ని ఏమంటాము? ఫెమైన్స్. కరువులు, ఫెమైన్స్, ఫ్లడ్స్ అండ్ ఫెమైన్స్. ఏ రెయిన్ఫాల్ ఎక్కువైతేనేమో వరదలు, వర్షం లేకపోతేనేమో ఫెమైన్స్. రాయలసీమ, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వర్షం తక్కువగా ఉంటుంది, పంటలు తక్కువగా ఉంటుంది, పంటలు సరిగ్గా పండు, కరువు కాటకాలు ఏర్పడతాయి. ఇది. సో మనకి ఈ ప్రాంతంలో సౌత్ వెస్ట్ మాన్సూన్స్, మరి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ తీసుకుందాం. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ పరిస్థితి ఏంటి? ఇదేమవుతుందంటే ఇలా వచ్చేసి ఎంటీ స్టమక్స్ వెళ్ళిపోయి ఫుల్గా ఎంటీ మొత్తం రెయిన్ఫాల్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో వచ్చేసి మేఘాలయ ప్రాంతంలో, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర అలాంటి ప్రాంతాలు మొత్తం రెయిన్ఫాల్ వచ్చి ఎంటీ స్టమక్స్ వచ్చేసి మహాసముద్రంలో నీళ్లు తాగేసేసి ఇక్కడ సైక్లోన్స్ క్రియేట్ చేస్తాయి. వింటర్ సీజన్లో మనకి సైక్లోన్స్ అనేది ఏర్పడతాయి. అక్టోబర్, నవంబరు, డిసెంబర్ రబీ సీజన్లో మనకి సైక్లోన్స్ వస్తాయి. పెద్ద సైక్లోన్స్, ఉదూర్దు సైక్లోన్ విశాఖపట్నం మొత్తాన్ని దెబ్బతీసేసింది అన్నమాట. సో కాబట్టి మనకేమవుతుందంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్లనేమో నైరుతి ఋతుపవనాల వల్ల వరదలు, కరువు కాటకాలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఈశాన్య ఋతుపవనాల సైక్లోన్స్ ఏర్పడతాయి. ఇవన్నీ ఆ ప్రాంతానికి, పారిశ్రామిక విధానానికి మనం సమస్యలుగా చెప్పుకుంటాం. ప్రకృతి విపత్తులు, ఫ్లడ్స్, ఫెమైన్స్, సునామీస్. ఎందుకంటే ఎక్కడ సముద్ర ప్రాంతం ఉంది కాబట్టి ఇది ఇట్లా విధంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ కొల్లం, తిరువనంతపురం పారిశ్రామిక, అది కేరళ ప్రాంతం అన్నమాట. చూడండి, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కొల్లం, తిరువనంతపురం, కొచ్చి, అలప్పజ, పునలూరు, ఆలువ ఇవన్నీ డిస్ట్రిక్ట్స్, ఫేమస్ డిస్ట్రిక్ట్స్ ఈ కేరళలో ఉన్నవి. ముఖ్యమైన పరిశ్రమలు అంటే రబ్బర్ పరిశ్రమలు, అగ్గిపెట్ట, రసాయనిక పరిశ్రమలు, కొబ్బరి పీచు. సో ఈ కొబ్బరి పీచు అంటే కొబ్బరికాయలు ఎక్కువ, కొబ్బరి నూనెతో ఎక్కువ ఆహార ఉత్పత్తుల్ని వండుతారు అన్నమాట. ఆహారాన్ని వండుతారు కొబ్బరి నూనెతో, ఎక్కువ కొబ్బరికాయలు ఎక్కువ పండుతాయి కాబట్టి. మరి ఈ అనుకూలత జల విద్యుత్, కొచ్చిన్ వాటరే ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, కొచ్చిన్ వాటరే ఉంది, సముద్ర తీరం ఉంది, షిప్పింగ్, బోటింగ్, ఎక్స్పోర్ట్స్. మరి ఫస్ట్ భారతదేశంలో పోర్చుగీస్ కాలికట్కి వచ్చారు, వాస్కో డిగామా. అక్కడే పోర్చుగీస్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, కోస్తా ప్రాంతం అన్నమాట అది. మరి ఇక్కడ ప్రాబ్లం స్థలాభ్రం, ప్రకృతి విపత్తులు. వాయనాడ్, కేరళలో వాయనాడు కొన్ని వందల మంది వరదల్లో కొట్టుకుపోయారనమాట. ల్యాండ్ స్లైడ్ వచ్చేసింది. అలా ల్యాండ్ స్లైడ్ అంటే ఆడ కొండ ప్రాంతం ఏంటంటే మట్టి ఉంటుంది, పెబుల్స్ రాళ్ళతో ఉంటుంది. ఎప్పుడైతే వర్షం పడి అది నాని లూజ్ అయిపోయి ఒక్కసారి కొండలో ఒక భాగం ఇలా కూడి పడిపోతుంది. దాంట్లో ఉన్న ఇళ్ళు, దాని కింద ప్రాంతంలో ఉన్న షాపులు, ఇళ్ళు మొత్తం కొట్టుకుపోయారు. కొన్ని వందల మంది వాయనాడులో, కేరళలో చనిపోయారు.
ఎందుకంటే ప్రకృతి విపత్తులు ఎక్కువ జరుగుతాయి. ఓకేనండి. సో ఇలాంటివి మనం గమనించాలి. నెక్స్ట్ బెంగళూరు తమిళనాడు తీసుకుందాం. ఇది వచ్చేసరికేనేమో తమిళనాడు రెండో వచ్చేసరికేనేమో బెంగళూరు. సో ఇది ఈ రెండు రాష్ట్రాలను కవర్ చేస్తుంది అనమాట. ఈ పారిశ్రామిక పట్టణాలు తీసుకుందాం. కోయంబత్తూర్ ఇది తమిళనాడు, బెంగళూరు కర్ణాటక, సేలం తమిళనాడు, ఈరోడ్ చెన్నై మధురై, శివకాశి అన్నీ పారిశ్రామిక పట్టణాలు. ముఖ్యమైన ఉత్పత్తులు ఏంటి, ముఖ్యమైన పరిశ్రమలు ఏంటి? ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమలు, పంచదార పరిశ్రమలు అనేది మనం చెప్పుకోవడానికి. అంటే ఇక్కడ మనకి బెంగళూరు తమిళనాడు ప్రాంతంలో ఏ పరిశ్రమలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి అంటే చూడండి, టెక్స్టైల్, పంచదార, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? పైకర మెట్టూరు, ఇక్కడ శివసముద్రం అనేది ఫేమస్ అనమాట. దీనివల్ల రవాణా అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పాపనాశనం నుండి లభించే ఎలక్ట్రిసిటీ అనేది, అంటే ఈ పట్టణాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ అనేది ఇక్కడ పాపనాశనం నుంచి వస్తుంది. నెక్స్ట్ ఆహ్లాదం వలన శీతోష్ణ టెంపరేచర్ అనేది మంచి కంఫర్టబుల్గా ఉంటుంది పరిశ్రమలు స్థాపించడానికి, పరిశ్రమలు ఉత్పత్తి తయారు చేయడానికి. మరి ఈ సమస్యలు ఏంటి? సముద్రానికి దూరంగా ఉండే, దీనివల్ల ఏమవుద్దంటే రవాణా ఛార్జీలు పెరుగుతాయి, ఇది సమస్య. తర్వాత ప్రాంతీయ విభేదాలు, దీంట్లోనే అంటే ఇప్పుడు చూడండి, కర్ణాటక ప్రజల్ని తమిళనాడు ప్రజలు ఇష్టపడరు. అక్కడ సమస్య వాటర్ ప్రాబ్లం ఉంది కదా, కావేరీ రివర్. సో ఈ కావేరీ రివరు అది కర్ణాటకలో నుంచి వస్తుంది, అది తమిళనాడులోకి ఎంటర్ అవుతుంది. వీళ్ళిద్దరికి ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, ప్రాంతీయ వివాదాలు ఎక్కువగా ఉంది. ఇది పెద్ద సమస్యగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ చోటనాగపూర్ పారిశ్రామిక ప్రాంతం. ఈ చోటనాగపూర్ ప్రాంతం అనేది చూద్దాం. దీంట్లో చోటనాగపూర్ అంటే సహజ అంటే ఖనిజ సంపద ఎక్కువగా ఉంటుంది చోటనాగపూర్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏ డిస్టిక్లో ఉంది? రాంచీ, ధన్బాద్, చైబాసా, సింద్రి, హజారీబాగ్, జంషెడ్పూర్ జార్ఖండ్, బొకారో, రూర్కెలా, దుర్గాపూర్, అసన్సోల్, దాల్మియానగర్. సో ఇది మనకి దుర్గాపూర్ ఉంది, బొకారో జార్ఖండ్లో ఉంటుంది, దుర్గాపూర్ బెంగాల్లో ఉంటుంది, జంషెడ్పూర్ జార్ఖండ్లో ఉంటుంది. కాబట్టి బెంగాలు, ఒడిషా, జార్ఖండ్ ఈ ప్రాంతాలను కవర్ చేస్తుంది అనమాట. మరి దీంట్లో ఎక్కువ ఇనుము, ఉక్కు పరిశ్రమలు, సిమెంట్ ఇండస్ట్రీ, లోకోమోటివ్ పరిశ్రమలు, ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ ఫేమస్. ఇక్కడ చూసారా, బొకారో స్టీల్ ప్లాంట్. బొకారో స్టీల్ ప్లాంట్ ఎప్పుడు ఏర్పడింది? 1964 థర్డ్ ఫైర్ ప్లాన్లో బొకారోలో. అంటే అది బీహార్ అనేవాళ్ళు, ప్రస్తుతం జార్ఖండ్ అనమాట. ఆ మొక్క అనేది జార్ఖండ్లోకి వెళ్ళిపోయింది. మరి దుర్గాపూర్ తీసుకుందాం. ఈ దుర్గాపూర్ తీసుకుంటే ఇది 1959లో వెస్ట్ బెంగాల్లో మనకి ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. బొకారోకేనేమో రష్యా సపోర్ట్ ఇస్తుంది, దుర్గాపూర్కేనేమో ఇంగ్లాండ్ సపోర్ట్ ఇస్తుంది, యూకే యునైటెడ్ కింగ్డమ్ అనమాట. 1950 సెకండ్ ఫైర్ ప్లాన్లో ఏర్పడింది. సెకండ్ ఫైర్ ప్లాన్లో ఏర్పడ్డాయి. చూడండి, మనకి సెకండ్ ఫైర్ ప్లాన్లో దుర్గాపూర్, రూర్కెలా, బిలాయ్ ఈ 3 పరిశ్రమలు ఏర్పడ్డాయి. దుర్గాపూర్కేమో దుర్గాపూర్ వస్తువులకేనేమో వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, దానికి ఇంగ్లాండ్ సపోర్ట్ చేస్తుంది. బిలాయ్ వస్తువులకేనేమో అది ఛత్తీస్గఢ్లో ఉంటుంది. బిలాయ్ దానికి రష్యా సపోర్ట్. బొకారో, రూర్కెలా. సో ఇవన్నీ మనకు కావాల్సిన ఈ ప్రాంతంలో ఉన్నది. బొకారో 1964లో ఏర్పడింది థర్డ్ ఫైర్ ప్లాన్లో. దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ 1959లో. బొకారోకి రష్యా సపోర్ట్, యుఎస్ఎస్ఆర్. దుర్గాపూర్కి వచ్చేసరికేనేమో యూకే సపోర్ట్ అని చెప్పుకుంటాం. ఈ 2 పరిశ్రమలు.
భారతదేశంలో అత్యధికంగా ఐరన్ స్టీల్ లార్జెస్ట్ ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ అంటే ద బొకారో అని చెప్పుకుంటాం. గవర్నమెంట్ది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 1973లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పడింది. దాంట్లో మనకి బిలాయ్, దుర్గాపూర్, రూర్కెలా, బొకారో, ఇస్కో ఈ 5 పరిశ్రమల్ని సెయిల్ కింద పెట్టారు. దాంతోపాటు సేలం, విజయనగరం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్స్ అనేది 3 మొత్తం కలిసి ఒక 3 పెద్ద పరిశ్రమలు 5, 3 చిన్నవి, మొత్తంగా 8 పరిశ్రమలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 2010లో మహారత్న స్టేటస్ అనేది ఇవ్వటం జరిగింది. మీకు తెలుసు మహారత్న స్టేటస్ అంటే వరుసగా 3 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయల లాభం వచ్చిందనుకోండి సంవత్సరానికి, దాన్ని మహారత్న స్టేటస్ అనేది ఇవ్వటం జరిగింది అన్నమాట. ఓకేనండి. మరి దీంట్లో ఎటువంటి అనుకూల ఖనిజాల పరంగా అత్యంత సంపన్నమైన జార్ఖండ్ అంటే ఫేమస్, ఐరన్ ఓర్ ఫేమస్. జార్ఖండ్ అంటే ఐరన్ ఓర్. జరియా, బొకారో, డాల్టన్, గంజారా దొరికే బొగ్గు గన్లు, బైబాస, సింగంబం దొరికే సున్నప్రాయ్, కోటమల్లోని రూబీ రకమైన మైకా, లోహర్ దగ్గరలో దొరికే బాక్సైడ్, డీవీసీ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ఫేమస్. కాబట్టి ఐరన్, కోల్, మైకా, బాక్సైట్, ఎలక్ట్రిసిటీ అనేది అందుబాటులో ఉంది ఈ ప్రాంతంలో. మరి సమస్య ఏంటి? వనరుల విధ్వంసం, స్థానికుల నుండి వ్యతిరేకత. అంటే ఎక్కువ ట్రైబల్, జార్ఖండ్ వచ్చేసరికే ట్రైబల్ ఏరియా. ఈ ట్రైబల్ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద తీసుకోవాలంటే ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఉండే నివాసం అది. సో ఈ సమస్యల్ని ఇది మనకి ప్రజల నుంచి వ్యతిరేకత, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత అనేది ఏర్పడింది అన్నమాట. ఇది ఒక సమస్యగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ గుర్గావ్, ఢిల్లీ, మీరట్ అంటే హర్యానా, ఢిల్లీ, యూపీ అనేది 3 రాష్ట్రాల్లో ఇది విస్తరించడం జరిగింది. మరి పారిశ్రామిక పట్టణాలు ఏంటి? మధుర ఉత్తరప్రదేశ్, మీరట్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఆగ్రా, షాజాబాద్, గురుగాం హర్యానా. సో ఇవన్నీ ఈ పారిశ్రామిక ప్రాంతాలు, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉండేటువంటి పట్టణాలు. మరి ఇక్కడ ఏం పండిస్తారు? ఏమేమి పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి? పంచదార పరిశ్రమ, ఎందుకంటే షుగర్ కేన్ అనేది ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా పండిస్తుంటారు. రాకి షుగర్ కేన్ ఉత్పత్తి కాగానే దాని దగ్గరలోనే పరిశ్రమ ఉంటుంది, దాన్ని సుక్రోజ్ని ఎక్కువ తీయడానికి అవకాశం ఉంటుంది, వెయిట్ లాస్ లేకుండా తీసుకోవచ్చు అనమాట. అందువల్ల షుగర్ ఇండస్ట్రీ అనేది ఉత్తరప్రదేశ్లో అంటే మనకి ఈ ప్రాంతంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉంటాయి. ఉన్ని వస్త్రాలు, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, వ్యవసాయ పనిముట్లు పరిశ్రమ. అనుకూలత లేదు, వ్యవసాయం అభివృద్ధి బాగా జరుగుతుంది, ఎందుకంటే గంగా తర్వాతనేమో యమునా రివర్స్, గంగా, ఆగ్రా విస్తరికి యమునా ఉంది, గంగా, ఎన్ని రివర్స్ ఎక్కువగా ఉండటం వల్ల, గంగా రివర్స్ ఉండటం వల్ల, ట్రిబ్యూటరీస్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతం అనేది బాగా అల్లువల సాల్సి, గుండ్రు మట్టలు ఎక్కువగా ఉంటుంది, సారవంతమైన భూమి. సో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. అధిక జనాభా, జనరల్గా మొదటి నుంచి ఢిల్లీ క్యాపిటల్గా ఉండటం, అక్కడ వ్యవసాయ భూమి బాగా ఉండటం, వ్యవసాయ సాంద్రత ఎక్కువగా ఉండటం, వ్యవసాయ తీవ్రత ఎక్కువగా ఉండటం, స్థూల వ్యవసాయ భూమి అంటే ఒక సంవత్సరం ఒకటి కంటే ఎక్కువ సార్లు పంట పండించే భూమి అన్నమాట. ఆటోమేటిక్ జనసాంద్రత ఎక్కువ. భారతదేశంలో 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఎక్కువగా జనాభా ఉన్నారంటే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ. యూనియన్ టెరిటరీలో ఏ యూనియన్ టెరిటరీలో ఎక్కువగా ఉంటే ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ముడి ఖనిజాలు లేకపోవటం సమస్య ఏంటంటే ఇక్కడ వ్యవసాయ భూమి ఎక్కువగా ఉండటం, ముడి ఖనిజాలు లేవు. తర్వాత ఓడర్ లేవు, దూరంగా ఉన్నాయి. కలకటాకు అటుపక్కన, ఇటుపక్కనేమో బాంబే. సో దూరంగా ఉన్నాయి. ఇది ప్రధాన సమస్య, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము, మినరల్స్ ప్రాబ్లం అని మనం చెప్పుకుంటాం. సో మనకి ఇక్కడ ఈ 8 ఇండస్ట్రియల్ రీజన్స్ అన్నమాట.
8 ఇండస్ట్రియల్ రీజన్స్ అని అంటాం. సో భారతదేశంలో 8 ఇండస్ట్రియల్ రీజన్స్ చాలా ముఖ్యమైనవి. వాటిని మనం చూద్దాం. బాంబే పూణే బెల్ట్ ఒకటి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, జస్ట్ మ్యాప్లో తీసుకుంటున్నాం. తర్వాత అహ్మదాబాద్ వదోదర, ఇది రెండవది, ఇది అహ్మదాబాద్ వదోదర. మూడోది గుర్గాం ఢిల్లీ మీరట్, ఇది థర్డ్. ఫోర్త్ హుగ్లీ బెల్ట్, ఫోర్త్. చోటా నాగపూర్ ఫిఫ్త్. అండ్ విశాఖపట్నం గుంటూరు సిక్స్త్. బెంగళూరు చెన్నై సెవెంత్. అండ్ కొల్లాపూర్ తిరువనంతపురం బెల్ట్, కొల్లం అండ్ కేరళ, ఇది 8th అని చెప్తాం అనమాట. సో ఇది మనం మ్యాప్లో చూపిస్తాం. ఇప్పుడు దాకా భారతదేశంలో ఉన్న 8 మెయిన్ ఇండస్ట్రియల్ రీజన్స్ని డీటెయిల్గా చెప్పుకున్నాం, డయాగ్రామ్లో చెప్పుకున్నాం. చూడండి, ఇట్లా ప్రధానమైన 8 పారిశ్రామిక ప్రాంతాలు కాకుండా 13, ఇక్కడ చూడండి 13 మైనర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ కూడా ఉన్నాయి. మైనర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఆఫ్ ది ఇండియా. వాటిలో తెలుసుకోవటం మంచిది అనమాట. నేను ఎగ్జాంపుల్ అడగవచ్చు. ఒకటి అంబాలా అమృత్సర్, 2 జైపూర్ ఆజ్మీర్, 3 ఇండోర్ దేవాస్ ఉజ్జయిన్, 4 షహరంపూర్ ముజాఫర్నగర్ బిజ్నూర్, 5 కోల్హాపూర్ సౌత్ కన్నడ, నార్థన్ మలబార్, మిడిల్ మలబార్, ఆదిలాబాద్ నిజామాబాద్, ప్రయాగ్ వారణాసి మిర్జాపూర్, బీజాపూర్ ఉన్గర్, దుర్గా రాయ్పూర్, బిలాస్పూర్ కోబ్రా, బ్రహ్మపుత్ర వాలి. ఇది 13 మైనర్ అని చెప్పుకుంటాం. వీటితో పాటు ఇంకా కొన్ని పారిశ్రామిక మైనర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉండే, వీటిని కూడా తెలుసుకుంటే మంచిది. కాన్పూర్ లక్నో ఇండస్ట్రియల్ ఏరియా, కాన్పూర్ లక్నో ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. సో ఇది ఉత్తరప్రదేశ్ అన్నమాట. మరి దీంట్లో ఉలెన్, ఊలు, జూట్, టెక్స్టైల్, లెదర్ ఇండస్ట్రీ, అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ, లెదర్ ఇండస్ట్రీ ఫేమస్. ఫెర్టిలైజర్స్, ఎరువులు, కెమికల్స్, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, లైట్ మెషినరీస్ అన్నమాట. ఇది ఫేమస్. లక్నో, కాన్పూర్ టెక్స్టైల్కి బాగా ఫేమస్ అన్నమాట. మరి రెండో విస్తలకేమో అస్సాం వ్యాలీ ఇండస్ట్రియల్ ఏరియా. అస్సాం అంటే మనకు ఖచ్చితంగా టీ ఇండస్ట్రీ ఫేమస్. ఇండైరెక్ట్ టీ అస్సాం, కాఫీ వస్తే కర్ణాటక. చూడండి, ఇక్కడ మనకి అస్సాంలో వచ్చేసరికేమో పెట్రోకెమికల్స్, జూట్ ఇండస్ట్రీ, సిల్క్, టెక్స్టైల్, టీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, పేపర్, ప్లైవుడ్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఆల్సో. మరి ఈ అస్సాం వ్యాలీలో ముఖ్యమైన డిస్ట్రిక్ట్స్ ఏంటంటే దిబ్రూగఢ్, దిగ్బాయ్, గువాహటి, నుమాటి, తిస్పుసికా. సో ఇలాంటి డిస్ట్రిక్ట్స్ అనేది ఫేమస్ ఉంది అస్సాం వ్యాలీ ఇండస్ట్రియల్ ఏరియాస్. నెక్స్ట్ డార్జిలింగ్, సిలిగురి ఇండస్ట్రియల్ ఏరియా. చూడండి, ఈ రీజన్ అనేది మనకి టీ ప్రాసెసింగ్ అనేది బాగా ఫేమస్. టూరిజంకి బాగుంటుంది డార్జిలింగ్ డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. సో టీ ప్రాసెసింగ్ ఫేమస్. నెక్స్ట్ నార్త్ బీహార్, ఈస్ట్ ఉత్తరప్రదేశ్ ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ వస్తేనేమో షుగర్ ఇండస్ట్రీ, సిమెంటు, గ్లాసు, జూటు, ఫెర్టిలైజర్స్, లోకోమోటివ్, పేపర్ ఇండస్ట్రీకి ఫేమస్. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆల్సో. మరి ఏమేమి జిల్లాలు దీంట్లో కిందకు వస్తాయి? అలహాబాద్, దాల్మిగర్, బీహార్, గోరఖ్పూర్, పాట్నా, సుల్తాన్పూర్ అండ్ వారణాసి అని చెప్పుకుంటాం. వారణాసి అని చెప్పుకుంటాం. మరి దీని తర్వాత ఇండోర్ ఉజ్జయిని ఇండస్ట్రియల్ రీజన్. మరి దీంట్లో ఏమి ఇంపార్టెంట్? కెమికల్స్, డ్రగ్స్, ఎలక్ట్రానిక్, ఇంజనీరింగ్ గూడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అన్నమాట ఫేమస్గా మనం చెప్పుకుంటాం. మరి అమృత్సర్, జలంధర్, లూధియానా ఇండస్ట్రియల్ రీజన్స్ ఏంటి? ఈ వస్తువులకేమో స్పోర్ట్స్ గూడ్స్, కాటన్, ఉలెన్, టెక్స్టైల్,
ద ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టూరిజం ఫేమస్ అన్నమాట. మరి నాగపూర్ వార్దా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఏంటో చూద్దాం. ఇక్కడ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ, ఇంజనీరింగు, కెమికల్స్, ద ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఫేమస్. ఓకేనండి. ధార్వర్, బెల్గాం డిస్ట్రిక్ట్స్, ఇక్కడ కాటన్, టెక్స్టైల్, కెమికల్స్, స్పైసెస్ ప్యాకింగ్ అనేది ఫేమస్ అన్నమాట. సో కాబట్టి ఇండస్ట్రియల్ రీజన్ అంటే పారిశ్రామిక ప్రాంతము అని అంటే ఒకటి కంటే ఎక్కువ పరిశ్రమలు ఒక ప్రాంతంలో విస్తరించడం లేక కలిగి ఉండటానికి ఇండస్ట్రియల్ రీజన్ అంటాము. అది 8 ఇండస్ట్రియల్ రీజన్స్ ఐడెంటిఫై చేసాం. మైనర్ 13, మిగతా కొన్ని కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మనం చెప్పుకోవడం జరిగింది.